బేసిక్గా శ్రీ విష్ణు సినిమాలంటే మనకు ఒక నమ్మకం ఉంది. మినిమం గ్యారంటీ కామెడీ ఉంటుంది, హ్యాపీగా నవ్వుకొని రావచ్చు థియేటర్కి వెళ్తే అని. కానీ విష్ణు విన్యాసం సినిమా చూశాక నాకు వచ్చిన చిరాకు అంతా ఇంత కాదు. అసలు ఈ సినిమానా లేక మీమ్ పేజ్ అడ్మిన్ ఎడిట్ చేసిన పెద్ద ఇన్స్టారీలా? మ్యాటర్ ఏంటో ఫాస్ట్గా చూసేద్దాం. వెల్కమ్ టు ది ప్లాట్ ఫిక్సర్. ముందుగా మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. 50 సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ సినిమాలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడితే, హీరోకి కొంచెం చాదస్తం ఎక్కువ. ఆ క్యారెక్టరైజేషన్ స్టార్టింగ్ లో కొంచెం బాగానే అనిపిస్తుంది. అండ్ హీరో ఫాదర్ రోల్ చేసిన ఆయనకి ఈ మధ్య టాలీవుడ్ లో బాగా మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఈ మూవీలో కూడా ఆయన యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటది. అక్కడితో పాజిటివ్స్ అయిపోయాయి. ఇంకా నెగిటివ్స్ లోకి వస్తే, సినిమాలో మెయిన్ ప్రాబ్లం మీమ్ రిఫరెన్సెస్. ప్రభాస్ పెళ్లి రిఫరెన్స్, ఓడి అమ్మ బడవా రిఫరెన్స్, అడ్రస్ పెట్టు, ఇలా ఒకటా రెండా చాలా సినిమా మొత్తం ఇవే ఉన్నాయి. ఒక మీమ్ వాడితే నవ్వుతాం, 2 సార్లు వాడితే నవ్వుతాం, కానీ ఓవర్ డోస్ అయిపోతే బోర్ కొట్టేస్తుంది. మూవీ ఎడిటింగ్ కూడా ఏదో కొంచెం మీమ్ స్టైల్లో చేసినట్టుంది. ఆ ఓవర్ రిఫరెన్సెస్ వల్ల అసలు స్టోరీ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, సినిమా స్టార్టింగ్ దగ్గర నుండి హీరోయిన్ కి ఏదో పెద్ద ప్రాబ్లం ఉంటుంది అంటారు. అది ఇంటర్వెల్ దాకా రివీల్ చేయరు. వాళ్ళు పెట్టే సస్పెన్స్ కి చిరాకు వచ్చేస్తుంది అసలు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎమోషనల్ కనెక్ట్ వర్కౌట్ అవ్వదు. ఏడవాలనుకున్న చోటు కూడా మనకి ఎమోషన్ రాదు. సినిమా ఉన్నదే 2 అవర్స్. అందులో కూడా అనవసరమైన సాంగ్స్ పెట్టి దారుణంగా ఫ్లోని డిస్టర్బ్ చేశారు. అప్పటికే సినిమాలో కామెడీ వర్కౌట్ అవ్వక మీములు చూసి చిరాకేస్తుంటే మధ్యలో ఈ పాటలు ఒకటి, దీనికి తోడు బీజిఎం అసలు బాగాలేదు, దానికి తోడు ఈ బీజిఎం ఒకటే, సీన్ కి మ్యూజిక్ అసలు సింకే లేదు. ఫైనల్ గా నా ఒపీనియన్ ఏంటంటే, ఈ సినిమాకి థియేటర్కి వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోవడం కన్నా ఇంట్లో కూర్చొని ఇన్స్టా రీల్స్ చూసుకోవడం బెటర్. సినిమాలో ఉన్న జోక్స్ అన్ని ఇన్స్టా రీల్స్ లోనే ఉంటాయి. శ్రీ విష్ణు నుండి ఇలాంటి సినిమా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఈ సినిమా చూసారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇలాంటి బోల్డ్ అండ్ హానెస్ట్ రివ్యూస్ మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ కొట్టేయండి. దిస్ ఇస్ ప్లాట్ ఫిక్సర్ సైనింగ్ ఆఫ్.